వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR 2026 మీకు ఓటరు లిస్టులో మీ పేరు 2002లో ఉంది అనేది లేనిది నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మీకు జనరల్గా వెబ్సైటు ఇక్కడ ఇచ్చిన విధంగా voters.eci.gov.in ఎంటర్ అయితే మీకు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు మొబైల్లో అయినా కావాలనుకుంటే ఈసీఐ నెట్ మొబైల్ యాప్ అని మీరు ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు డౌన్లోడ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ ఆపిల్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, నేను ఇప్పుడు 2002 మీకు ఓటు హక్కు ఉంటే మీరు ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ద లాస్ట్ SIR క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మీకు ఒకవేళ మీరు 2002లో పుట్టి లేకున్నా అని ఓకే, మీ నాన్న పేరు కానీ ఎవరి పేరు మీద ఉన్నా కానీ మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒకటి చెక్ చేస్తున్నా చూడండి. తెలంగాణ స్టేట్ తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నాక మీకు డిస్టిక్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మాది డిస్టిక్ జగిత్యాల్. జగిత్యాల ఉండదు, ఎందుకు అంటే అప్పుడు మనకు తెలంగాణ రాలేదు కాబట్టి కరీంనగర్. ఓకే, ఇక్కడ మీకు కాన్స్టిట్యుయెన్సీ మీకు తెలిస్తే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జగిత్యాల పెట్టడం జరుగుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మాత్రమే. మీకు అక్కడ ఏది ఉంటే అసెంబ్లీ అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పోలింగ్ స్టేషన్ నెంబర్ మీకు తెలియకపోయినా నో ప్రాబ్లం, మీరు డైరెక్ట్ ఇక్కడ మీ నేము ఇస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సురేందర్ SUREN జస్ట్ ఒక 4 లెటర్లు ఇచ్చినా కానీ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే 2002లా మీకున్న రికార్డు మాత్రమే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే అందులో ఓట్ లిస్ట్లో మీ పేరు ఉంటే కంపల్సరీ ఇక్కడ మీకు డిస్ప్లే అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ క్యాప్చా వస్తుంది, ఎంట్రీ చేయండి. ఒకవేళ మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటే అందులో ఇక్కడ ఏజ్ సెలెక్ట్ చేయండి. ఫాదర్ నేమ్ ఉంటే ఫాదర్ నేమ్ సెలెక్ట్ చేయండి. మీకు చేస్తే నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను కాబట్టి మీరు మీ దగ్గర అవైలబిలిటీ ఏదైతే ఉంటుందో అవన్నీ మీరు ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. ఎంట్రీ చేస్తే మీకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి వస్తాయి. నేను నార్మల్గా డీటెయిల్స్ ఎంట్రీ చేస్తున్నా, నార్మల్ చేసినా కానీ వస్తుంది. దాన్ని నేను మీకు ఇక్కడ చూపించడానికి నార్మల్ చేస్తున్నా. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా ఎంట్రీ తర్వాత మీరు సెర్చ్ చేయండి. నో రికార్డ్ అని వచ్చింది కదా. ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను పేరు ఇది కాకుండా వేరే పేరు ఇస్తాను, రాజు. సేమ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. 3UQG6K. ఓకే, నేను ఇక్కడ మీకు ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి రాజు అనే పేర్లు ఎన్ని వస్తున్నాయి చూడండి. రాజు ఫాదర్ నేము, హస్బెండ్, ఏజ్ ఆ టైంలో ఉన్న ఏజ్ మాత్రమే వస్తుంది. ఆ టైం మనకు 2002లో ఉన్న డీటెయిల్స్ మాత్రం దాని ప్రకారంగానే మీకు ఇక్కడ ఇవ్వబడింది. ఎందుకు అంటే ఇది 2002 రికార్డు మాత్రమే. ఇది దీనిని బట్టి ఫర్ ఎగ్జాంపుల్
2022లో మీ ఫాదర్కు మదర్కు ఓటు హక్కు ఉంటే ఇందులో వస్తుంది. దాన్ని బట్టి మనకు ఇప్పుడు వాళ్ళ రిలేషన్ ద్వారా మనకు ఓటు హక్కు అనేది ఇక్కడ మనకు కంపల్సరీ వస్తుంది అన్నట్టు. ఒకవేళ లేని వాళ్ళేమో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉన్న వాళ్ళది కూడా ఏమైనా కరెక్షన్ చేయాలనుకున్నా కానీ చేసుకోవచ్చు. ప్లస్ ఇందులో మనకు చేసుకోవడానికి వాళ్ళ మనకు పాత రికార్డును బట్టి మనకు ఓటు హక్కు ఇవ్వడానికి అవకాశం ఉంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయునికి మనకు ఓటు హక్కు అనేది కంపల్సరీ మన గవర్నమెంటు ఇస్తుంది. మనకు జస్ట్ దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంటు ఇస్తే సరిపోతుంది. లైక్ ఇప్పుడు ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఏదైనా గవర్నమెంట్ ఐడి కానీ ఏదైనా ఇస్తే మనకు దాని ద్వారా మనకు ఈజీగా ఐడి కార్డు ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మనకు ఎందుకంటే ఫ్యూచర్లో అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఏ స్కీమ్కైనా కానీ మనకు ఓటర్ కార్డు ఉంది అంటే మనకు పెద్ద ఇది బలం అన్నట్టు. కంపల్సరీ లేని వాళ్ళు అప్లై చేసుకోండి. ఓకే, ఇది 2002 ప్రకారంగా మనం ఎస్ఐఆర్ అనేది ఈ డాటాను బట్టి మనకు ఓటర్ గుర్తింపు కార్డు అనేది ఈజీగా వస్తుంది. దానికి మనకు ఎలాంటి టెన్షన్ పడకుండా మనకు ఇదే ఒక మంచి అవకాశం అన్నట్టు. దీంతో ఏంటి అంటే మనకు బెనిఫిట్సే ఉంటాయి కాబట్టి దీన్ని ఇప్పుడున్న అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, నా యొక్క యూట్యూబ్ను సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇంకేమన్నా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం నా కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.